కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండల క్షేత్రంలోని శ్రీ గణపేశ్వర ఆలయంలో ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, రుద్రహోమం, అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ దేవాలయాలలో మహిళలు వేకువజామున దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా ఆలయ కమిటీ సహకరిస్తుందని తెలిపినారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ కూసుమంచి మండలం కూసుమంచి గ్రామం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి 5/11/2025 బుధవారం రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అలాగే ఖమ్మం పట్టణం నుంచి, ఖమ్మం జిల్లా నుంచి కూడా నలుమూల నుంచి కూడా భక్తులు వాళ్ళ యొక్క వాహనాల్లో పక్క జిల్లాలో నల్గొండ నుంచి, సూర్యాపేట డిస్టిక్ నుంచి కూడా భక్తులు విపరీతంగా రావడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకమైన క్యూ లైన్, ఉచిత దర్శనం, 20 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకి సామూహిక అభిషేకాలు, గర్భాలయం బయట కూడా సామూహిక అభిషేకాలు కూడా ఏర్పాటు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత ప్రసాదం, మంచినీరు సౌకర్యం కూడా ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ, కార్యనిర్వహణకి, పత్రికా విలేకరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.